హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 27 నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27న ప్రారంభమై జనవరి 6వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సర్టిఫికేట్ పరిశీలన జరగనుంది. దీనికి ఆ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించగా 40,936 మంది పరీక్ష రాశారు. గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం. రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా? టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగార్థుల ఎదురుచూపులు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా, యథావిధిగా కొనసాగుతాయా అనే విషయమై టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్ 2 పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. అయితే నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు నవంబర్ 2, 3 తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుందని, ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతున్నా నిర్ణయం వెల్లడించలేదు. సాంకేతిక అడ్డంకులు. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా కమిషన్ బోర్డు ఉండాలి. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలకు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికి బోర్డులో చైర్మన్తో పాటు 5 సభ్యులు ఉన్నారు. అనంతరం చైర్మన్ సహా 3 సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా చైర్మన్, 3 సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అంటే బోర్డు ఇంకా ఉన్నట్టే లెక్క. రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపినా వారెవరూ కమిషన్కు రావడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్ 2 పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. ప్రస్తుతం ఉన్న 2 సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు చైర్మన్, 3 సభ్యులు